హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇలా ఫ్రంట్ పార్ట్ని, లైనింగ్ని, బ్లౌజ్ పీస్ని ఇలా అటాచ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ని అంతా కట్ చేసేసుకోవాలి. ఇదే విధంగా మరో పీస్ని కూడా ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ వేసుకుందాం. డాట్స్ వేసుకోవడానికి ఉక్సులు పట్టీ దగ్గర నుంచి 2.75 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. 2.75 ఇంచు దగ్గర మార్క్ చేసుకుని అలాగే అక్కడి నుంచి 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుని ఇలా టక్స్ ఇచ్చుకోండి. ఈ టక్స్ ఇచ్చుకుని ఈ టక్స్ దగ్గర మనం ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ రకంగా ఫోల్డింగ్ చేసుకుని ఏ సైజు వారికైనా సరే 2.5 హైట్ అన్నది పెట్టుకోవాలి. ఇక్కడ 2.5 పెట్టుకున్నాం కదా, ఇలా 2.5 పెట్టుకుని 2 ఇంచుల దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఈ 2 ఇంచుల దగ్గర ఇలా క్రాస్గా, ఈ అరెంజ్ దగ్గర ఇలా స్ట్రైట్గా గీసుకోండి. ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇలా 2 ఇంచుల వరకు క్రాస్గా, ఈ అరెంజ్ స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి. డాట్స్ ఎప్పుడూ కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలండి. మరోసారి స్టిచ్ చేస్తున్నాను. మెయిన్ డాట్ని ఈ విధంగా కనుక స్టిచ్ చేసుకుంటే కప్ షేప్ పర్ఫెక్ట్గా నిలబడి ఉంటుంది. ఉక్సులు పట్టే వైపు డాట్ వచ్చేసి మెడవైపు 1/2 ఇంచు ఎక్కువ ఉండేలా, క్రాస్ బెల్ట్ వైపు 1/2 ఇంచు తక్కువ ఉండేలా, ఒక 1/2 ఇంచు వెడల్పుతో 2.5 ఇంచుల పొడవుతో ఈ డాట్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ డాట్ కూడా డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ దగ్గర డాట్ వచ్చేసి మెయిన్ డాట్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. 1/2 ఇంచు దగ్గర మార్క్ చేసుకుని అలాగే 5 ఇంచుల దగ్గర ఇది మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచు వెడల్పు, 5 ఇంచుల పొడవుతో ఈ డాట్ని వేసుకోవాలి. ఈ డాట్ను కూడా డబల్ స్టిచ్ చేసుకోండి. ఇదే విధంగా రెండో పీస్ను కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కనుక ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేసుకుంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూసారా, ఈ విధంగా ఫిట్టింగ్ వస్తుంది. బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ నా ప్రీవియస్ వీడియోలో ఉంది, చెక్అవుట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.